జంపాపురం సుంకులమ్మ దేవర సందర్భంగా టీడీపీ మంత్రాలయం ఎన్ రాఘవేంద్రారెడ్డి సహకారంతో టీడీపీ గ్రామ యువకుల ఆధ్వర్యంలో గురువారం బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామం నందు జంపాపురంలో జరిగిన బల ప్రదర్శన పోటీల్లో పోటాపోటీగా వేరువేరు రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. అయితే మొదటి బహుమతి 180 కేజీల రాతి గుండను ఎత్తిన రాయచూరు జిల్లా కప్పగల్ గ్రామానికి చెందిన కర్ణ అనే వ్యక్తికి 5,016 రూపాయలు టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి బహుకరించారు. రెండవ బహుమతి 160 కేజీల రాతి గుండను ఎత్తిన రాయచూరు జిల్లాకి చెందిన పరశురాం నాయక్ అనే వ్యక్తికి 2,516 రూపాయలు మంత్రాలయం మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలగిరి నరసారెడ్డి బహుకరించారు. కాగా 105 కేజీల చేతిరాయి రోల్ను ఎత్తిన మల్లవాది నరసింహుల నాయక్కి 5,016 రూపాయలు కొసిగి మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి బహుకరించారు. రెండవ బహుమతి 90 కేజీలు ఎత్తిన మదలాపురం దానప్పకు హీరో హోండా షోరూం యజమాని హరివిలి వీరేష్ 2,516 రూపాయలు బహుకరించారు. ఈ సందర్భంగా టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బల ప్రదర్శన పోటీలకు క్రీడలకు మా ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జంపాపురం టీడీపీ నాయకులు, టీడీపీ గ్రామ యువకులు పాల్గొన్నారు.